అహ్మదాబాద్కు చెందిన ప్రదీప్ ఓడే అనే వ్యక్తి వృత్తిరీత్యా ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయన నెలవారీ సంపాదన కేవలం 10,000 రూపాయల నుండి 12,000 రూపాయల మధ్య మాత్రమే ఉంటుంది. అయితే ఆయన బ్యాంకు ఖాతాలో జరిగిన లావాదేవీలు చూసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులే విస్మయానికి గురయ్యారు. ఓ సామాన్య డ్రైవర్ ఖాతా ద్వారా ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా నగదు చేతులు మారడాన్ని గుర్తించిన అధికారులు దీని వెనుక భారీ ఆర్థిక నేరపూరిత సిండికేట్ ఉందని నిర్ధారించారు. ఈడీ అధికారుల విచారణలో ప్రదీప్ ఓడే సంచలన విషయాలు వెల్లడించాడు. కిరణ్ పర్మార్ అనే వ్యక్తికి తన బ్యాంకు ఖాతాను కేవలం 25,000 రూపాయలకు అద్దెకిచ్చినట్లు ఆయన ఒప్పుకున్నాడు. అంతేకాకుండా మోసగాళ్లు అడిగినప్పుడల్లా చెక్కులపై సంతకాలు చేసి ఇచ్చేవాడని, అందుకు ప్రతిగా ఒక్కో చెక్కుకు 400 రూపాయలు అదనంగా తీసుకునేవాడని తెలిసింది. ఇలా నిందితులు ప్రదీప్ను ఒక మ్యూల్ అకౌంట్ హోల్డర్గా వాడుకుని కోట్లాది రూపాయల అక్రమ నగదును చలామణి చేశారు. ప్రదీప్ ఇచ్చిన గుర్తింపు పత్రాలను ఉపయోగించి నిందితులు ప్రదీప్ ఎంటర్ప్రైజ్ అనే ఒక నకిలీ సంస్థను సృష్టించారు. దీనితో పాటు కమలేష్ ట్రేడింగ్, రౌనక్ ట్రేడర్స్ అనే మరో 2 బోగస్ కంపెనీలను కూడా కాగితాలపై పుట్టించారు. ఈ 3 సంస్థల ఖాతాల ద్వారా మొత్తం 550 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగాయి. ఈ నగదును ప్రధానంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ కోసం ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ముఠా కేవలం బెట్టింగ్కే పరిమితం కాకుండా స్టాక్ మార్కెట్లో సర్క్యులర్ ట్రేడింగ్కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. తక్కువ విలువగల పెన్నీ స్టాక్స్ ధరలను కృత్రిమంగా పెంచి సామాన్య ఇన్వెస్టర్లను ముంచడానికి ఈ అక్రమ నగదును వాడారు. అలాగే హవాలా మార్గాల ద్వారా నగదును మళ్లించడం, ఇంపాక్ట్ గురు వంటి ప్లాట్ఫార్ముల ద్వారా అనుమానాస్పద విరాళాలు సేకరించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఈ స్కామ్ వెనుక షేక్ మోయిన్ మొహమ్మద్ షఫీ వంటి కీలక సూత్రధారుల హస్తమున్నట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. ఈ అక్రమ సంపాదనను నిందితులు విలాసవంతమైన జీవితానికి వాడుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. గాంధీధామ్కు చెందిన ఒక వ్యాపారవేత్త కుటుంబంలో జరిగిన లగ్జరీ వివాహం కోసం ఈ ఖాతాల నుంచి భారీగా నిధులు మళ్లినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ నగదు ఎవరెవరికి చేరింది అనే అంశంపై దృష్టి పెట్టారు. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు, ఆస్తుల జప్తు జరిగే అవకాశముందని స్పష్టం చేశారు.